హలో అండి, వెల్కమ్ టు మీతో ఒక్క మాట. నేను మీ కుసుమ. ఇవాళ నేను చేసే రెసిపీ ఏంటంటే వేరుశనగ పప్పులు బెల్లంతో కలిపి పప్పు చెక్కండి. దీనికి మెయిన్గా వేరుశనగ పప్పులు ఎంత తీసుకుంటామో బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. సో తీపి కొంచెం మేము తక్కువ తింటాము అనుకుంటే ఒక చిన్న గడ్డ అన్నది తీసేసి ఈక్వల్గా మెజర్మెంట్ ఉండాలండి. ఈ పప్పులను మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కొంతమంది ఇప్పుడు పట్టుతోనే చేసేస్తున్నారనమాట. కొంతవరకు పట్టు తీసేసి ఆ పప్పు మనకి బద్ద అవ్వాలి కాబట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం బెల్లం నానబెట్టుకుందాం. బెల్లాన్ని చిన్న చిన్న గట్లుగా చితక్కొట్టి కొంచెం వాటర్లో ఆ బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసి పొయ్యి మీద పెట్టాలండి. అదంతా కరిగాక మనం బెల్లాన్ని వడపోసుకోవాలి, ఎందుకంటే అందులో కొంచెం చెత్త అది ఉంటుంది కాబట్టి పూర్తిగా వడపోసుకోవాలి. ఈలోపు మనకు పప్పులు చూసారా చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటిని ఆరబెట్టుకోవాలండి. సో వేడి మీదే మనం కొంచెం బద్ద చేసుకోవడానికి అవుతుంది అనమాట. అప్పుడు పట్టు కూడా రాలిపోతుంది, పూర్తిగా కూడా పట్టు తీయక్కర్లేదు. ఆ బెల్లాన్ని వడేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టామండి పాకానికి. ఈ పాకం ముదురు పాకమే కావాలండి మనకి. అంటే మనం ఒక ప్లేట్లో వాటర్తో తీసుకున్నప్పుడు ఆ బెల్లం పాకం అన్నది ముద్దలాగా రావాలన్నమాట. అలా ముద్దగా వచ్చినప్పుడు అందులో కొంచెం నెయ్యి, యాలకుల పొడి యాడ్ చేయాలన్నమాట. చూసారా, ప్లేట్ కూడా రెడీ పెట్టుకున్నాను నేను వాటర్తో. ఆ ముద్ద వేయొద్దని యాలకుల పొడి, నెయ్యి కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఆ పప్పులు మన ఈలోపు అవి చల్లార్చాం కదండి, ఫ్రై చేసి బద్దల కింద చేసుకోవాలి. కొంచెం పొట్టు తీసేసి, పొట్టుతో ఉన్నా కూడా మంచిదే అనమాట, ఫైబర్తో ఉంటుంది కాబట్టి. సో ఇందులో నేను ఆ పప్పు చెక్క అనేది ఆరబెట్టుకోవడానికి దీనికి పూర్తిగా నెయ్యి రాసి ఉంచానండి ఆ పళ్ళానికి. సో మనకి పాకం చూసారా ఇప్పుడే ఉడుకు పట్టేసింది. చిక్కగా వచ్చేదాకా ఉంచాలండి ముదురు పాకం. ఈ పప్పులన్నీ మనం ఆరబెట్టేసి బద్ద చేసేసుకున్నాం పొట్టు లేకుండా. ఈ పప్పుల్ని ఆ పాకంలో వేసేసి కొంచెం గట్టిగా తిప్పాలండి. మనం ఆల్రెడీ నెయ్యి రాసుకున్నాం ప్లేట్లో. మొత్తాన్ని తిప్పాక ఆ వేరుశనగ పప్పులు ఆ బెల్లం కాంబినేషన్తో దాన్ని ఇందులోకి పెట్టేసి పూర్తి పల్చగా చేసేయాలండి. వీలైనంత పల్చగా చేసేసి పూర్తిగా చల్లారాక ముక్కల కింద కట్ చేసుకోవటం అనమాట. నేనైతే చిన్న చిన్నగా, మరీ చిన్నగా కాకుండా మీడియం కొంచెం మందంతో పోసానండి. మామూలుగా విరక్కొట్టేశాను. చాలామంది చాకుతో కట్ చేస్తారనమాట. చాలా ఈజీగా ముక్కలు అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.